మూడు పద్యాలు చెప్పిండు. మూడు పద్యాలకు నాకు అర్థం దొరకక వస్తున్నాయి కూర్చున్నా. ఇలా నా తల్లి ఇళ్ళ తండ్రి పేరు అడిగితే కొడుతుందో కోపగిస్తుందో మరి అరుపుతోటి నేర్పుతోటి అరుపుదిస్తే ఇంట్లో ఉన్న ఎల్లమ్మను ఇల్లెట్లా ఇళ్ళ వీయాలని రాముడు ఆలోచన చెప్తున్నాడు. అమ్మా ఎల్లమ్మ మూడు పద్యాలు చెప్పినారు. మూడు పద్యాలకు నాకు అర్థం తెలియక వస్తున్నాయి కూర్చున్నానమ్మా అన్నాడు. అటువంటి రాముడు ఏమి అంటే రామయ్య వచ్చిన రామస్వామి రామస్వామి అమ్మా ఏదైనా పెద్దలు కాశీ నుంచి ఓలం తెలిసి నాలుగు కాశీ కైలాసం తిరిగి పెద్దలు నీకు ఒక శాస్త్రం చెప్పిరా. నాకు మూడు పద్యాలు చెప్పింది. మూడు పద్యాలకు అర్థం జరగదు వ్యక్తున్నాయి కూర్చున్నానమ్మా. ఆ పద్యం ఏందో నాకు చెప్పుకోడుకా నేను ఇంటా. అమ్మా ఎల్లమ్మ ఆ పద్యమంత ముందుకున్నదో ఈయన సింగారం సూడ బంగారం పద్యం పాడమంటావు. పద్యానికి అర్థం చెప్తానంటవా? అమ్మా దేవత ఎల్లమ్మ మన మచ్చేడు భవనంలో పిల్లన తల్లి ఎల్లమ్మను నేను పాటవాడు తండ్రి పేరు అడిగితే నాలుగు గోడల మధ్య తూడ్చుకుంటాయేమో. మరి ఇంట్లో ఎల్లమ్మను ఇళ్ళట్లో వెళ్ళదీయారు. అమ్మా ఎల్లమ్మ నేను పాడిన పద్యం అంతా చూసినా నీకు అర్థం తెలుస్తుండొచ్చు దొరకపోతుండొచ్చు. నేను పాడిన పద్యం అంతా వ్యర్థం అయిపోవు. మధ్య సభడి కాడు సభ ఏర్పాటు అయ్యారు. సభ లోపల దేవాల దేవతల దేశ పండితులు వరం పాలనున్నావా. మరి ఆ సభ లోపల నేను పద్యం పాడుతా. ఆ దేవాల దేవతలలో ఎవరికన్నా అర్థం దొరుకుతుండొచ్చు, ఎవరన్నా నాకు అర్థం చెప్తుండొచ్చు. నేను పాడిన పద్యానికన్నావా. నేను వాళ్ళు జిల్లా బేట మధ్య సభడి కాడ సభ ఏర్పాటు చేయాలంటున్నారు రాముడు. అమ్మా ఎల్లమ్మ పొట్టు రెండుడి మధ్య సభడి కాడ సభ ఏర్పాటు చేస్తే మరి సభ లోపల దేవాన దేవతలు దేశ పాండితులు రావాలి. సభ లోపల పాడబడతానంటున్న రాముడు. నేను పద్యం పాడితే ఒకరికి కాకుండా ఒకరికి అర్థం తెలుస్తుంది. ఆ సభ లోపల దేవతలు నాకు అర్థం చెప్తారు. ఓడిక రాముడు నా కొడుక రాముడు రామయ్య మరి 6-3-18 ఏనాడు మచ్చడు మా ఊరినప్పుడు 6-3-18 జాతర మళ్ళీ ఏనాడు ఒక జాంపంతో ఊరే సాటింపు చేపించి 18 జాతర ఏనాడు సంపన్నవర్ణని సమర్థరంగా మాలకాడ కూర్చుండబెట్టి నువ్వు మధ్యరంగా మాలకాడ కొడుకు రామయ్య నువ్వు శాస్త్రం అనిపిస్తున్నావు రామ రామయ్య. అవునమ్మా సరపరవని ఎల్లమ్మకు రణజామంతో ఊరు సాటింపు చేపించినది. మరి 6-3-18 జాతుల సకల సంపన్న జాతిని బొట్టురంగ మధ్యరంగ మాలికాడ ఇతనే చెప్పకుండా దేవతలంతా వచ్చి సభ లోపల కూర్చున్నారట. మరి లోపల ఎల్లమ్మ 6 కొడుకులు ఎంత పెట్టుకున్నారు. ఆడపిల్ల గౌరమ్మని తీసుకున్నది. 4 కొడుకులు తోలుకున్నది. ఆడపిల్ల గౌరమ్మను ఎత్తుకున్నది. మధ్యరంగ మాల ముంగడ ముచ్చాల కుర్చీ వేసుకుంది రేణుగా. కొడుక రామయ్య నా కొడుక రామయ్య రారా నువ్వు సభ చెబుతావు. నువ్వు సభలో శాస్త్రం చెప్తానన్నావు రామా రామయ్య. నా సిరియల గౌరమ్మను ఈనాడు ఒక
మీద కూర్చోబెట్టుకున్నది నలుగురు కొడుకుల పక్క కూర్చోబెట్టి కొడుకారామయ్య సాపడచ్చు. మరి దేవదాయల్లో చాలా కుర్చీ మీద ఎప్పుడైతే కూర్చున్నదో మరి తల్లి కుటుంబాల మీద అటువంటి చెల్ల సిరిగాల గౌరమ్మను కూర్చుండబెట్టిండు దారికి రాముడు. ఎడవ పక్కలలో ముగ్గురు తమ్ములు నిలబెట్టిండు దారికి రాముడు. తల్లికి ఎవరింది నిలబెట్టాడు రామయ్య నా దారికి రామయ్య. మరి దేవాన దేవతలు ఇవాళ ప్రజలు ఏ విధంగా కూర్చున్నారో గలనాడు మచ్చేడు వారం లోపల కూడా దేవాన దేవతలు ఆ విధంగా సభ వేసి కూర్చున్నారు. అప్పుడు దేవతాయల్లమ్మ కొడుగా రామయ్య మరి సభ లోపల పద్యం పాడుతున్నావు. ఈ సభ లోపల పద్యం పాడు ఎవరి కాకుండా ఎవరికి కన్నా నాకు తెలుగుకున్న ఎవరన్నా నీకు అర్థం చెప్తారన్నప్పుడు అప్పుడు రాముడు చూసినవా అయ్యా దేవతలేవరా మరి దేవాన దేవతల క్షణార్థాన్ని దేవతలు చెప్పిండు. నేను 3 పద్యాలు నేర్చుకున్న 3 పద్యాలు నాకు అర్థం చెప్పమన్నాడు. 3 పద్యాలు రాముడు ఏమంటే పాట పాడుతున్నాడమ్మా. అమ్మా ఎల్లమ్మ పాదలో రీతి ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ ఇతరుల ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ ఎల్లమ్మ పాదలో రీతి ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ ఇతరుల ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ ఇతరుల వరకు ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ మురుగట్ల మనుషుల ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ మలకామల ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ తిరిగిన వారు ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ తిరిగిన పూత ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ పూతల వద్దర ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ అమ్మ పూతలోని కాద ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ కాటల రాసిన ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ అయ్యా కాయాల వద్దు ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ పండిత వెండరు ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ పండుగ మండపం ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ ఎల్లమ్మ ఇది మొదటి పద్యం అన్నాడు. రెండో పద్యము రాముడు ఏమంటే పాట పాడుతున్నాడు. అమ్మ ఎల్లమ్మ మొదటి వారు ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ వరద గుడిసిన ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ మొదటి వారు ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ వరద గుడిసిన ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ అయ్యా వారాపురు మంది ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ వరద వారు ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ ఎల్లమ్మ అయ్యా వరద వారంది ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ సుర్మక విండరు ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ సుర్మక నిండదు ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ అలిగత ఎల్లరు ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ ఓ తల్లి ఎల్లమ్మ రాదు ఊరిలో వారంలో కురిసింది దేవత వాన గురువుని వరదెట్ల వారిందంటుండు రాముడు రాముడు వరద వారిని సురవత్త నిండుందంటుండు రాముడు రాముడు సురువు నిండు అలిగెట్ల వెళ్ళిందంటుండు రాముడు రాముడు అమ్మ ఎల్లమ్మ ఇది రెండో పద్యము. ఇక 3వ పద్యం పాడుతానని రాముడు ఏమంటే పాట పాడుతున్నాడు. తల్లి మీద కైకట్టి రాముడు ఏమంటే పాట పాడుతున్నాడు. అయ్యా దేవతలారా ఈ పద్యానికి నాకు అర్థం చెప్పారని దేవతల మీద చెప్పి తల్లి మీద కైకట్టి రాముడు పాట పాడుతున్నాడు. రాముడు నా భార్గవి రామయ్యో అమ్మ ఎల్లమ్మ చూడలేని చూడ ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ చూడల ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ చూడలేని చూడ ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ చూడల ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ చూడగట్టదు ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ దాగతలు ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ గాయలో ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ పాలక విండరు ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ
పాలెండ దగ్గర ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ ఎల్లమ్మ తోడిలేని పెరుగు ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ పెరుగుల ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ ఇంతమందిలో ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ మా తండ్రి గారు ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ దేవన దేవతలు ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ దేవుడు గారు ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ రాజగరాజులు ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ రాజగరాడు ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ మూడులేని పిల్లలు అమ్మ దేవత ఎల్లమ్మ మొగుడు లేని పిల్లలు కలమ్మంటుండు రాముడు మారు మారు దెబ్బలు తండ్రి పేరు చెప్పారు ఎల్లమ్మ కారు మధ్య కన్ను తిరపడిన దేవత ఎల్లమ్మ పచ్చిపాల గొల్ల వల్ల కన్నవాట తీయడు ముంజర కళ్ళ వల్ల కన్నవాట పాదం తీసి తల్లి పెడుతుండు రాముడు ఎవరికంత పాదం తీసి తల్లి పెట్టిండు తల్లి దండరెక్కలు బట్టి గ్రహించిండు రాముడు అమ్మ దేవత ఎల్లమ్మ పచ్చిపాల కబల వల్ల కమ్మయ్య రోజునమ్మా తీయడు ముందర కళ్ళ వల్ల కన్నవాడ కోదర దేశాల వల్ల కన్నవా పుడక బల్లారి కోవడన కన్నవా ఎల్లమ్మ చెత్తనేమో తండ్రి పేరు ఎప్పుడు లేకపోతే కత్తి కింద కడుపు పడుతున్నటువంటి కాకుడు దగ్గర పారి ఎత్తనంటుండు రాముడు తండ్రి పేరు ఎప్పుడు అయ్యా మారు మారు దెబ్బలు ఓ కొడక రాములు రాములు రామయ్య పెద్దలు వచ్చి శాస్త్రమైన వ్యక్తులు శాస్త్రమైన వాళ్ళు ఈ శాస్త్రం శాస్త్రం కాదురా రామ ఓ రామయ్య 18 మంది ఏనాడు ఒక 18 ఒక జాతుల మందిని తీసి పొట్టుసోడి మధ్యంగా మాలకడ కూర్చుంటూ పెడుతున్నా రామా చెప్పగొట్ట దేవతల నన్ను చెప్పెళ్ళ పాలు చేస్తున్నా రామా ఓ రామయ్య రాజాక రాజుల నవగిరి ఏంటి కొడుగా రాముడా ఓ చేసుకున్న భార్యలో ఉంచుకున్న లందరిగా గిరగిర దింపి వెనుక చూడలే ముందు చూడలేదు గిరగిర దింపి ధైర్య పాలు కొట్టి ఏనుగంట పాలు ఎత్తవురా రామా 62 వాళ్ళు 72 కీళ్ళు ఏమైనా ఇంకొలు మొక్కలు నువ్వు అయిపోయారా రామయ్యో నిన్ను చిన్ననాడు నుంచి ఎడమ చేత కొట్టలేదు నేను రొమ్ము పాలు ఇయ్యలేదా రామా ఓ రామయ్య ఒక్కళ్ళు ఒక ఎత్తు చూసిండ్రా రామా ఓ రామయ్య నువ్వు నాకు అయితే అనుకున్నారా రామా ఓ రాముడా ముచ్చారమడు నువ్వు ఎల్లమ్మ
ఎర్రాచుడి కాలువలు కాదా ప్రాణేశ్వర మరి కలకల 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 అమ్మవారి ఎల్లమ్మ ఏలాడు కాదా మన కళ్ళపాటు నెత్తుల వెళ్ళలేదు ఏలాడొక్క మన మెడకోల ముసలదండ నాదా కళ్ళ పోరాలు కళ్ళకుండా నెత్తుల తిరగల ఉండే నాదా నెత్తి అత్యంత రుష్ట భాషగా కట్టుకుని ఎందుకోదు అయ్యా అమ్మవారి కాబట్టి కొడుకులగాని నాదా హోనాడుడా కలకల కలకల కన్నీరు తండ్రి రేణుగా ఓ కొడుక రాములు రాములు రామయ్య కొడుక రామస్వామి పచ్చుపాల కొల్ల వల్ల కన్నవా తీయడం కొల్ల వల్ల కన్నవా కొడుక ఊపుకుండలేక పిల్లల కన్నవా నువ్వు కావడమైతే కమ్మ తినపోయినవు ఉప్పు పప్పు తిన్న పానం ఊకుండలేక మొగలు లేని పిల్లల కన్నవా ఎల్లమ్మ లంగర్ల కొరకంటే లంగర్ల కొరకంటే ఎల్లమ్మ రాజ్యకములేలమ్మ కొడుకా ఈ సంత మీద వల్లోయ్యా ఈ సంత మీద పోయా లోకం లేని కలుపు నేనా కలుపు కట్టినా దేవుడా కొడుక రాముడా రామయ్య నేను దొంగనై కలలేదు లంగనై కలలేదు నా కొడుక రామయ్య రారా నేను మచ్చలు మావురం కట్టుకోని మారు రాజుల పరిపాలన నిజంగా ఎన్న గంగస్థాడికి నిలువేస్తున్నాను పోతుంటే అస్తగాది వారిని చూపుతారు సూర్యుడు పట్టు వరుస వస్తున్న సూర్యుడి కిరణాలు గంగ లోపల కనబడితే గంగల నుంచి సూర్యుని ఏనాడు 10 ఏళ్ళ పప్పు పెట్టి సూర్యుడాన్ని వేస్తుంటే కుమారుడు ఎన్న గర్భగత గడించుకుందని కోరుకున్నా మరి అటువంటి ఏనాడు సూర్యుడు నలుగురు తమ్ముడు నువ్వు ఏనాడు వాడు సెల్లె గౌరమ్మ అమ్మా 5 పిల్లలు ఓరాల వంటిరా రామయ్యా ఓరాల వంటిరా రామయ్య కొడుక రామయ్య నాడు ఒక రంగు రంగు వైకల్లు దొంగ కన్యలు పాల్వాని వట్టల పాంచులు ఇద్దరు వటేదు కొడుక అమ్మా దేవత ఎల్లమ్మ పొద్దు పొద్దుగల కడకడ పొద్దు
ఉంటారు బిడ్డన్న ఉంటారు సొల్ల సూర్య నమస్కారం చేస్తూ సొల్ల గర్భాన కొడుకో బిడ్డ పుడతారు అప్పుడు వారు అనగనుకున్నాం అనుకుంటాం లంచమంతుల బంకాకే ఓ దేవి ఎల్లమ్మ దొంగబంతుల బంకాకే ఓ దేవి ఎల్లమ్మ అమ్మా ఎల్లమ్మ కొడకారామయ్య ఒకటే మరి చెల్లె సిరియాల గౌరమ్మని ఏనాడు తడివిడి స్థానవాడి నేను అన్నట్టు నీ చెల్లెని పిల్లల గానాల నిన్ను ఉండగట్టి వచ్చింది నా రామ ఓ రామయ్య చెల్లెని కన్నెత్తి ఏనాడు చూడలేదు పన్నెత్తి మాట్లాడు రాదంటారు రా రాముడా నువ్వు ఇవాళ చెల్లె ఏనాడు నేను పిల్లలు అన్నట్టు చెల్లెని తడివిడి స్థానం ఆడిపించి సూర్య నమస్కారం చేపించి నేనెట్ల పిల్లలు చెల్లె 12 నెలల పట్ట ఎవరు చెల్లె కూడా పిల్లలు నీలెక్క కంటే నేను గట్లనే వరాల కన్నానని నువ్వు గట్ట నమ్ముతానంటే చెల్లె నెల నీకు నోరెట్ట వచ్చింది నా రావా కొడుకా రామయ్య నా మధ్య మరుపు ఏనాడు ఒక నాకు మధ్య మరుపు ఉన్నది అట్టనే రామయ్య ఏనాడు ఒక మాత్రం పూలోక నగరం వల్ల పుట్టి పట్టుకొని చెట్టు కలవలతో అల్లిన పుట్టి పుట్టుడు ఏనాడు కవలతో పుట్టి అల్లుకొని కొడుక దేవతలు ఎరక చెప్పుకుంటూ రావంగా వచ్చేదారి లోపల లంబడి బిడియార ఉన్నది లంబడి ఎలనాయకులు లంబడి సీతాలమ్మ వాళ్ళు కల్లా ఏనాడు పిల్లలు ఉన్నారట మీరు 3 నక్షత్రాల పుట్టిందాట కొడుకు మీ 4 ఈ 2 నమ్మల అడవిలో సిరియాలు నిలుచుకోపోయి సంవత్సరం ఎత్తున ఎత్తుకోబోతుంటారా రావా అన్నా లంబడి వీళ్ళ నాయకుడా అమ్మ సీతారమ్మ నీ పిల్లలు ఏనాడు ఒక సంప కొడితే పాలు కారుతుంది ఒక సంప కొడితే నీళ్ళు కారుతున్నాయి మరి ఈ పిల్లలు ఎందుకు నీళ్ళ సంవత్సరం ఎత్తవు ఎందుకు తప్పుతావు అమ్మా నేను పిల్లలు బాలలో పిల్లలు తీసుకుపోతా నేను సాయి సమనిత్తనాన్ని మిమ్మల్ని రోజు కొచ్చుకున్నారా కొడుకు నేను మచ్చడి బావులు మిమ్మల్ని పెంచి పెద్ద చేసుకున్నారా రామా కొడుక కుమారక అవును కుమార లంబడికి వచ్చే నాయకుడు సీతాలదేవి అన్న పిల్లలమన్నావు నువ్వు ఎనక ఎక్కుంటావు అన్న మేము అటువంటి 3 నక్షత్రాలు ఉడితే మేము తీసుకొచ్చి లాగుతున్నావా అమ్మా ఎల్లమ్మ ఏమి కుమారా ఈ ఎల్లమ్మ తల్లిదండ్రి ఎటువంటి ఎల్లటి రోజు మనున్నరా సచ్చిందా కుమారా వాళ్ళు చచ్చిపోయారు గాయి గత్తర వచ్చి లంబడి వాళ్ళు మరణించారు కుమారా వాళ్ళ పట్టము లోపల నా తల్లిదండ్రి కాష్టం వేసిండా పొంద పెట్టిండా కాష్టం పెడితే ఏమి చేస్తావు రామయ్య పొంద పెడితే ఏమి చేస్తావయ్యో అమ్మా ఎల్లమ్మ మరి కాష్టం వేస్తే ఎందుకు పొంద పెడితే ఎందుకంటావు ఏమి చేస్తావు ఆయన ఒకవేళ నా తల్లిదండ్రి అటువంటి వచ్చే నాయకుడు సీతాలదేవి తల్లిదండ్రిని పొందు పెడితే పొంద మీద ఎటువంటి 5 విడికిళ్ళ మందు ఇస్తా మరి 5 విడికిళ్ళ మందు ఎటువంటి బొమ్మలు వేస్తాం మరి సాధ్యమైన జడమైన జీవిదారం పోసి తల్లిదండ్రులు లేపుకుంటాం నా తల్లివి నువ్వే నా తండ్రివి నువ్వేనని నేను వాళ్ళ తల్లిదండ్రిని అడుక్కుంటా పొంద జడ చెప్పారు లంబడి బిర్యానీ ఎక్కడున్నది నా తల్లి బొంద పెట్టిందా కాష్టం చేసిందా బొంద పెడితే బొంద కాడు తీసుకో కాష్టం చేస్తే కాష్టం కాడు తీసుకో అన్నావా నాతోటి చెప్పాలి కుమారా వాళ్ళని బొంద పెట్టిందా కాష్టం చేసిందా రేణుకో లంబడి వాళ్ళు ఎవరు లేరా లంబడి పుణ్య దంపతులు ఎవరు లేరాయనమ్మో అమ్మరా లంబడి వాళ్ళు ఎవరు లేరా లంబడి పుణ్య దంపతులు ఎవరు లేరా లంబడి వాళ్ళని ఎక్కడ
చూపించాలి. ఆ నిజమే కావచ్చు అనుకుంటాడు రాముడు. రామ పరశురాములు అమ్మడి వాళ్ళు కనుక మరణమైపోయింది కనుక వాళ్ళకు ఏనాడు ఏర్పడకుండా అయిపోయాము. వాళ్ళని పొందబెట్టిరంటూ ఆ పొందబెట్టారు. ఆ పొంద కాడి తీసుకోవో ఏం చేస్తామని ఆయన పొంద కాడి తీసుకోపోతే ఐదు విడికిళ్ళ మందు తీసి జీవితారం పోసి నా తల్లిదండ్రులు లోపుకుంటా వాళ్ళని పొంద కూడా పెట్టలేదు. మరి ఏం చేసాం? కాళేశ్వరు నాయన ఆ కాస్టెంట్ ఆడి తీసుకోవద్దే. కాస్టెంట్ ఆడికి పోయి అటువంటి ఆ పూర్తి తీస్తా నా తల్లిదండ్రులు లేపుకుంటా. తల్లిదండ్రులు లేపుకొని మీరే నా తండ్రి మీరే నా తల్లిని తండ్రిని అడుక్కుంటా. రామా భార్గవి పరశురామో వనలు కొట్టరా వదలు వారి కాస్తమాను వారు లేకుండా వాయరా రామా నేను పొందరాల రూపాలి పరశురామో. అయితే వాళ్ళని కాష్టం చేసిర్రు. వర్షాలు కురిసి వరదలకు పూర్తి కొట్టుకుపోయిందంటాం. అమ్మా ఎల్లమ్మా ఆ పూర్తి కొట్టుక పోతే దేవత ఎల్లమ్మ ఆ కాష్టంలో చిలుగులు చిల్లర్లు పడతాయి. ఆ కాష్టం ఎక్కడ చేసిందో ఆ కాష్టం దగ్గర తీసుకుపోతే ఆ చిలుగులు చిల్లర్లు పడితే చిలుగుల చిల్లర్లను వచ్చినటువంటి చెత్త బొమ్మలు వేసి నా తల్లిదండ్రులు లేపేదా తల్లిదండ్రులు చెరువుల జిల్లాలో పట్టేటువంటి చెత్త బొమ్మలు వేసి నా తల్లిదండ్రులు లేపుకుంటారంటుడు రాముడు. కటువంటి కాస్తాను కాస్తం ఎక్కడ ఉన్నది నా కళ్ళ రూపాలు ఎలసటి వలసటి రాజులాగా రాని మాటలందరూ చెప్పరాన చెప్పల్ని పాలు వేసట మూడులోని పిల్లలు పుట్టిన మాట ఇళ్ళ లంజల్ని కొడుకు రాజుకు వేయరాదు తొంజలు తొడుగు పెడతాను వేయరాదమ్మరమ్మ. అమ్మా ఎల్లమ్మ ఆ కాష్టం ఎక్కడుందో చూపి. కాష్టము ఆనవాళ్ళు లేకుండా వెళ్ళిపోయింది రామా పరశురామ. ఆ కాష్టం లోపల చిలుగులు చిల్లెళ్ళు మొలుతాయి. చిలుగులు చిల్లెళ్ళు కొట్టి చెక్క బొమ్మలు వేసి తల్లిదండ్రులు లేపుకుంటా. ఎల్లి కొట్టిన వెళ్ళి నింటిన పరశురామని తండ్రి దాడ నాకు తెలియదు కదరా. ఆ అరపాటానికి బాధ గవకాతమోతకు భరించలేక రేణుకా ఎల్లమ్మ కొట్టంది ఓనియ కొనసాగనియ బాబు దాడ చెప్పదాకా కాకిందగా రబిట్టబట్టటువంటి తారక తలమండు కొడతారే రేణుకో. ఇంటికి వెళ్ళిపోయినాక పరశురామ అన్నము తిందావురారా అన్నము తింటుంటే ఒక్కొక్క మాట మీ బాబు దాడ చెప్పుతా. రామా పోదాం రారా రామస్వామి నీకు తండ్రి లేడు నా దేవుడు లేడు నా మది మీద మన్ను పోయ్య నీ గాతమూత ఉరవలే కామా నేను మాటలు ఉడికినారే అయ్యో అమ్మవారు లేనికమ్మా లేనికమ్మా అయ్యో అది రామ 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 అయ్యో దారా కళ్ళ కొడుక అయ్యో నా కొడుక రామస్వామి కొడుక నా మధుపరి నువ్వు అడిగ కట్టన్న కానీ నిన్ను అంతపురి వేడ వేయడం కన్నా ఆరుగురల్ల మొదలు అనుకున్నారు ఎంత పేరు దేవునాలు పెరుగు పోసినా రామా అన్నం ఎక్కడ నీకు బుక్క ఉంటే చెప్తారా రాముడా ఓ రామయ్యా. నన్ను ఇంతమంది లోపల ఇచ్చే నీకు నేను నలుగుంటే నా దగ్గర వెయ్యదురా రామా ఓ రామా. అమ్మవారే నాడు ఒక పంచదేవత ఎల్లమ్మ అటువంటి నాడు చెప్తున్నా మంచి మాట చెప్పు. ఇంటింత కొత్త ఈల గద్దలు గట్ట కత్త కింద కోసి కాకల గద్దలు కెట్టనంటున్నావు. అమ్మవారి వేలికమ్మ ఏనాడు పంచదేవత ఎల్లమ్మ ఏమి అంటే ధర్మదేవత రేలుగా కొడుక రామస్వామి అయ్యో రాముడా రామన్న రామ 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 అయ్యో రామవాడ కల్లా కొడుక పరశురామ కొడుక
నా కారెండలు అంటది కొడుకో అయ్యో ముచ్చాలమోనే రంగు బంద దేవత మరి అయ్యో చెప్తేనేమో మంచి మాట మనకు లగ్గం ఒకటైంది నాగల్లి కాలేదు నాదా పదరి పండుగలు లేదు పండుగ లేదు లగ్గం ఒక్కడి ఆగలి బాబా కాని బ్రాహ్మణి కమట బ్రాహ్మణుడు వచ్చి మరి కైలాసంలో కలంపా జరిపించి ఏనాడు అల్లుడికి ఏమొత్త శంకరాని బాబా పని అడిగితే ఏనాడు శివుల గురుబోధ శేఖర పనిమంత నాలుగు అక్షరాలు రావాలంటివా మంత్రమీలవన్ను అయ్యా ప్రాణనాథా నిన్ను వేసుకొని నేను వేసుకబడుతున్నా ఎడలు చేసుకొని నువ్వు వేసుకబడుతుంది మరి ఎటువంటి ఎడిమి లోపలను ఆగమైపోతుంది నాదా శివతుడు కమని రాజా నాదా పిల్లలు కోరుతుంది కానీ ఏనాడు కాని బాధలెత్తాయి 12 24 ఏళ్ళ ఈయన పుత్రుడు అయ్యాక నన్ను పంపిన పాలువాని పేరు చెప్పకంటివయ్యా పన్నెండేళ్ళు కడుతుంది ఇంకా 12 ఏళ్ళ కాలం నేనెట్లా ఏనాడు ఒక ఎట్ల గడవాలి నాకు నా భర్త చెప్పిన పాలు చెబితే ఏనాడు నా కొడుకు గడ్డ లేదు విషం రాలేదు విందరుగా లేదు పాలు చేతి కింద నా కొడుకు భర్త అయిపోతాడు ఏదో ఆటలంటే అయ్యో రారా కొడుకు రారా కొడుకు నా కొడుకు రామయ్య నా కొడుకు రామయ్య కాలుతోటి చిన్నగా మధ్యలో కొట్టు కోరు రామయ్య కొడుకు నేను ఏమో కొడుకు కాలుతోటి ఎంతరా నేను లాభకాలు ఉండగా నువ్వు కాలు నువ్వు సయ్యతోటి కుట్టితే నేను సయ్యంతానే వస్తారా కోరు రామయ్య కొడుకు కాలు వస్తా కొడుకు కాలు వస్తా కొడుకు కన్న తల్లిని కూడా కలియోగంలో ఉన్నదని ఎవరు ఏనాడు ఒక మాత్రం కొడుక చిట్టు గుట్టల పండి ఏనాడు పుట్ట కూడా ఇండస్ట్రీ రాగా కాలుతోడంటే ఎంతవరకు దూరం పడుతుంది ఏనాడమ్మా మరి ఎల్లమ్మ అయ్యో ఇయ్యలాంటి రోజున సంత మీద మన్నురా సంతు కోరుకుంటున్నా పిల్లలాగో తయ్యరా నేను కరువాని కన్నా పిల్లల కోరుకున్నా పిల్లల కోరుకున్నా మరి ఎటువంటిరా ఇప్పుడే తల్లి ఒక మాత్రం ఎట్టోడు దండని ఎక్కిన గుడ్డోడు దండ గురుకు అంటలేవు అమ్మా ఎల్లమ్మ అంతవాడు ముచ్చవాడు జోగి సన్నాసి కానీ నా కన్న తల్లి తీరే అంటే నా తండ్రి బస్త బాధాలు కడిగి నెత్తిన పోసుకొని నా తండ్రి పూజ కట్టుకుంటాను రాముడే మరవడతాడు అయ్యో ఇంతమంది నేను ఎవరు నీ బాబు ఎవరు మీరు మిత్రా అయ్యో రారా కొడుగా అక్కడి కొండ అవగాహన అయ్యో ఇక్కడి కొండ మీదరా అవగాహన అయ్యో అనేది సోదమే అమ్మా ఈయనకి అంతరా అయ్యో ఈయనది సోదమే అయ్యో అనేది అంతరా
అమ్మ పార్వతమ్మ నాయన జంగమయ్య నలుగురు గమనిస్తున్నా బొట్టుకో దుర్మలన్నా బొట్టుకు ఎరుంటురమ్మా నేను పుట్టి ఏది పరో అయ్యో ఇప్పుడు మీద లోపల అయ్యో కూసుండి ఎల్లమ్మరా కలకల కాళ్ళురా ఊరు కన్నులురా కూసుండి ఒలబోతున్న గుళ్ళని సింగాలు నిలబడి ఒలబోతుండే అమ్మవారు ఎల్లమ్మకమ్మ కొడక కొడక రామ రామయ్య అమ్మా ఎల్లమ్మ తల్లు కళ్ళ తల్లిని కొట్టి నీకు నాయం కాదురా రామ ఓయా అమ్మా ఇవాళ సూర్య నమస్కారం మేము పుట్టినందుకు లంబడల్ల పిల్లమని మరొక వాడు ఎప్పుడము ఇవాళ లంబడి బిడియారం ఎక్కడున్నదో చాడు చెప్పమంటే ఇవాళ నా మాటి మీద మన్ను పోయన్నవు ఇవాళ సూర్య నమస్కారాన్ని వరమిచ్చినటువంటి ఇవాళ వరాలు నరుకున్నదన్నవు అమ్మా ఎల్లమ్మ నీకు వరమిచ్చిన దేవుడు దేవుడు వరమ్మ అయ్యా వారి పేరు చెప్పారు ఇవాళ వరాలనుకున్నావు లంబడి బిడ్డాల లోపల లంబడల్ల పిల్లవారు మాడవంటుంది దేవతవు కత్తి కింద కైమ పడుతున్నటువంటి ఇళ్ళటి రోజున కత్తి కింద కైమ పట్టి కావల గందరపాలు చేస్తానంటుండు రాముడు చెప్తున్నావు తండ్రి పేరు చెప్పలేకపోతే భార్య తలపండు కొడతానని ఎర్రని గుళ్ళకి తుడుకోబోయి చల్లని గుళ్ళకి తెచ్చిండు రక్తమమ్మా రెండు వారు దంతాలు పిండి వారు కొరికేరు చిలుకు ములుకు బొట్టలు తిరిగి జామకాల వేసి తల్లి పెట్టుబడి ఎల మీద పెడుతుండు రావుడు మారమారు దెబ్బలు తల్లి ఎల్లమ్మ కాళ్ళ మీద పడుతుండే ఏదో కాలుతోటి చాడించి దండమంత గుమ్మడి పండుగలు ఎడిగేటువంటి ఎల్లమ్మ తల్లి పడతా ఉన్నవరు కాలుతోటి చాడించి దండమంతుండు రాముడు రామయ్య మరి అటువంటి కొడుకులు నేను ఒక వంతుల బిడ్డ గౌరవం తీసుకున్నది కొడుకు రెండు పెట్టుకుని మధ్యలో మారం వెనక నేను అన్నం పెట్టి కొడుక ఒక్కొక్క ముచ్చట ఎత్త కొడుక ఓ కొడుక రామయ్య మరి పంచదేవత ఎల్లమ్మ కొడుకులు ఎంత పెట్టుకుని బిడ్డలు తీసుకున్నది అమ్మవారి ఎల్లమ్మ వచ్చేది మావురం కొల్లారి అంతపూరి వేడకైనా అయ్యో రామ రామ రఘుదే రామ 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 అయ్య రామ రామ అయ్యో రామ అయ్యో రామ దైవమాయ అయ్య శివుడి మహిమ తెలవరాయ రాముడిగడ్డ అమ్మవారు రాముని ఎమ్మడి పెట్టుకొని రేణుకాదేవి చిన్నగా వెళ్ళగా లోగిళ్ళ వేడికి వేరినా లోగిళ్ళ వేడికి వేరినది రామ పరశురామ తానము చేసి రావయ్యా మరి నలుగురు కొడుకులకి ఏనాడు పరశురామ నలుగురు కొడుకులకు తల్లిని తాను అనిపించింది ఏనాడు అడవుల గౌరమ్మకు తల్లిని తాను అనిపించింది
అంతపూరి వేడలు ఏనాడు కొడుకుల కన్న వండినాయి 66 మూరాలు 76 దేవరాల పెరుగు ఏనాడు ఒక మాత్రం అన్నం పెట్టింది అన్నం పెట్టి ఏనాడు ఒక మాత్రం కొడుకు రామయ్యా చాయ్ తెప్పి ఒకసారి చాయ్ కొడుక రామయ్య నేను అన్నం వండి ముంగలు వచ్చాను నేను ఒక మంచిలో ఏ రోజునా రామా నేను మంచి నీళ్ళు తీసుకొస్తానా రాముడు అమ్మవారి కొడుకుల కన్నం పెట్టింది అడవిలో కన్నం పెట్టింది బంగారు తలపింద పట్టు కొలుసు నేను మంచి నీళ్ళ వైఖరి నీళ్ళు వేస్తా మరి బింద పట్టుకొని పోతుండే రాముని పాలన నమ్మకలేదు మరి అటువంటి సరిపక్క నిసుడు ఎల్లమ్మ తండ్రి పెట్ట కట్టిండు రాముడు నలుగురు చుట్టుకొని కూర్చున్నాడమ్మ నా పంచదేవత ఎల్లమ్మ ఆ మంచి నీళ్ళు బంద పెట్టుకొని ఏనాడు సనబాయి కాడికి వచ్చి అడ్డ కూడా దిగి ఏనాడు ఒక అడ్డ కూడా ఎక్కింది అటువంటి ఏనాడు దండ కట్టకుండా ఏనాడు ఒక పక్క విడిసింది మూల సిమ్ము కట్టింది కంకడంత పిల్ల వేసి బయలుదేసినాయి ఆ పిల్లకు అతికి బుద్ధి చెప్పి నా కొడుకు రావచ్చు తెలుగు సుంత పుడుగులు రావాలన్నది అటువంటి ఎల్లమ్మ అడిగలి వేగల్లి మరి ఎల్లమ్మ చెడ్డ బంగారం అవసరం చనిపోయిన అడబిడ్డ తల్లిగారు పోతుంది అందరమ్మా కైలాసం పోతే ఏడాది కన్న తల్లి భార్య దగ్గర అడవుడుగా వెళ్ళాకుంటా ఒక ఏడాది కాదు 2 ఏళ్ళు కాదు పైగా 12 ఏళ్ళ మధ్య గడవాలి 12 ఏళ్ళలో కష్టం వెళ్ళారు కలకాల కన్నీరు వరబోదుకుంటారు అద్దాల పడి లోపల ఎల్లమ్మ అడుగులాది ఎండలు ఊపుకొడుతూ ఉన్నాయి వాళ్ళు సీల ఎండలు మండి కొడుతూ ఉన్నాయి బాబుల ముళ్ళు వెంటలు బండిగా మండి కురువగా అమ్మవారి ఎల్లమ్మ రామవారమా అరుదారి వడ్డీ నాది దేవి ఎల్లమ్మ అరుదారి వడ్డీ దేవి ఎల్లమ్మ రూపాయ నామస్వదినే నామదు తాలయ పూర్వ జన్మకాలం ఏ పుణ్య బాబు ఏసినో భగవంతుడు రూపుకట అయిపోతుందా ఏమన్నారు అద్దానా అమ్మవారే ఎల్లమ్మ కొడుకు పెద్ద బాధలకు భరించలే కలిగి ఎల్లమ్మ అడవి దారి అడ్డుకొని పోతా ఉన్నదమ్మో ఎయిరా 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 అమ్మ బయలు హలో 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 హలో